భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ నమస్కారములు. నేడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని అందరికీ శుభాభినందనలు. అందరికీ నా యొక్క నమస్కారం. మన భారత మాత, మన దేశమాత, మన భారతదేశం, మన భారత మాతని మనందరం కూడా గౌరవిస్తాం, పూజిస్తాం, రక్షిస్తాం. మన భారత మాతే మనకు దైవం, ప్రత్యక్ష దైవం. అదేవిధంగా మన భారత మాత భారతదేశంలో జన్మించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మనందరి యొక్క ఆరాధ్య దైవం. మనం ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాలతోని సమానంగా శాంతియుతంగా జీవిస్తున్నామంటే వారి యొక్క కృషి ఫలితమేని మనందరం గుర్తుపెట్టుకోవాలి. వారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఇది ఒక పెద్ద పరిపాలనా శాస్త్రం. విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషలు మాట్లాడేటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రజలందరినీ ఏకతాటి మీద ఉంచి 70 సంవత్సరాల పైగా ప్రపంచవ్యాప్తంగా చెక్కు చెదరని దేశంగా, సార్వభౌమాధికారం కలిగిన దేశముగా కొనియాడుతున్నటువంటి గొప్పతనము ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్రాసి మనకు అందించినటువంటి ఒక పరిపాలనా శాసనం. భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిద్దాం. ఇద్దరిని గౌరవిస్తూ మన భారత మాతని రక్షించుకుందాం. మీ అందరికీ కూడా నమస్కారాలు. ప్రజావాణి పార్టీ నేషనల్ కన్వీనర్ శ్రీ లింగిడి వెంకటేశ్వర్లు మీ అందరికీ 135 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అభినందనలు, నమస్కారం.